మూసీ అభివృద్ధిని బీజేపీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. గంగా నదిని అభివృద్ధి చేస్తే స్వాగతించామన్న ఆయన ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ ను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి వీలైతే నిధులు తీసుకురావాలంటున్న మల్రెడ్డి రంగారెడ్డితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. అభివృద్ధి వేగవంతం చేస్తుంది అటు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని బీజేపీ మూసీ నిద్ర చేస్తుంది. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు అని ప్రస్తుతం ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ మూసీ నిద్రను ఏ విధంగా చూస్తారు? మాది మూసీ నిద్ర కాదు, వాళ్ళకు కేవలం వాళ్ళకు దురుద్దేశంతో మేము చేసే మంచి పనిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చెయ్యకుండా ఉండడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం ఒకటి. నిజంగానే మూసి వద్దు అనడానికి కారణాలు ఏందో చెప్పండి. మోడీ గారు సబర్మతి కావచ్చు, గంగా కావచ్చు, భారతదేశంలో ఉండేటువంటి డబ్బంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోతుంది. మీరు గంగాను సబరామతిని చేస్తే మేమందరం స్వాగతించినాం. మీరు ఇక్కడ ఉండేటువంటి మూసీ నదిని అభివృద్ధి చేసి పేదోళ్ళని ఆదుకుంటామంటే మీరు కొత్త కొత్త మాటలు చెప్తున్నారు ఎందుకు? కేవలం ఇది దురుద్దేశంతో కూడినటువంటి మీ రాజకీయంగా మీకుండే రాజకీయ భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నటువంటి ఆడుతున్నటువంటి ఆట నాటకం. సార్, ఇప్పుడు మూసీ నిద్ర అని చెప్పేసి అటు బీజేపీ నాయకులు రాత్రి నిద్రించినటువంటి విజువల్స్, ఫొటోస్ చూసాము. అంటే 3 నెలల పాటు అక్కడ నిద్రించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే ఒక్క నైట్లోనే వెళ్ళిపోయారు. అంటే ఆ మూసీ వాసన భరించలేకే వెళ్ళిపోయారా? కేవలం ఏసీ గదుల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అమ్మా, వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎక్కడుండమన్నాడు? పేదోళ్ళ ఇళ్లలో, గుడిసెలల్లో, మూసి నీళ్లు బారే పక్కకు ఉండేటువంటి పేదోళ్ళ దగ్గర పోయి ఉండమని చెప్పిండు. మీరు మూసి అవతల ఉండేటువంటి ఏసీ రూముల్లో వండుకుంటే అది మీరు మూసి నిద్ర అంటే మూసి పక్కకి ఏదో వండుకున్నట్ట, అది పండుకున్నట్టు లెక్కన. మీరు మంచిగా టూరిస్టులాగా మీరు పోయి పడుకున్నారు. ఏడ పండుకున్నారు? మంచి ఏసీ గదులలోనో, మంచి మంచి బిల్డింగ్లలోనో. మీకు ఫోటోలు ఇస్తా కావాలంటే, నా దగ్గర ఉన్నాయి. అదంతా కూడా పండుకున్నదంతా రాత్రి నా ఓల్డ్ నియోజకవర్గమైనటువంటి మలక్పేట నుంచి ఎల్బీ నగర్ దాకా. నేను ఏమంటున్నానంటే, మీరు చెయ్యండి, ప్రజల మద్దతు తీసుకోండి. ఏమని ఎందుకు వద్దంటారు? మళ్ళీ మీరే అంటున్నారు కట్టాలని, చెయ్యాలని. మరి నువ్వు ఎట్లా కట్టాలి? నువ్వు డబ్బులు తీసుకొచ్చి కట్టు, మేము కూడా మద్దతు ఇస్తాం. మీకే మంచి పేరు వస్తుంది కదా. మీకు మేము ఇంకా అందులో మా ముఖ్యమంత్రి గారు ఇచ్చింది, మా ప్రభుత్వం ఇచ్చింది, ఏమన్నా చేంజ్ కావాలంటే రండి, వచ్చి మాకు సజెషన్ ఇవ్వండి. కానీ కేవలం మీరు దేనికోసం చేస్తున్నారు ఇది? రేపు ఫ్యూచర్లో హైదరాబాద్లో, రంగారెడ్డిలో మాకు భవిష్యత్తు ఉండదు, మా భవిష్యత్తు ఆగమైపోతుంది అని మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఏమి కాకుండా మోసం చేస్తున్నారు మీరు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? మీకు ఇండ్లు కట్టించలేరు, మీకు ఇండ్లు ఇవ్వలేరు, మీకు ఇక్కడ పని చేసుకునే పనులు పోతాయి అనేటువంటి మాటలు చెప్తున్నారు. అంటే మీరు మూసీలో మురికి నీళ్ళల్లో ఉండి పాసి పనులు చేసుకొని మీరు బతకాలనే బుద్ధి వాళ్ళకి ఇంకా మారలేదు. కాబట్టి మేమేమంటున్నాము, మీకు ఇంతకంటే మంచిగా మీ పిల్లల చదువుల కోసం, మీ ఉండే నివాసం కోసం, మీరు ఉండేటువంటి ఇక్కడి ఉద్యోగాల కంటే అక్కడ చేసేటువంటి పనులను ఇప్పించడానికి కూడా మేము బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. మూసీ అభివృద్ధికి అటు మేము విరుద్ధం కాదు, వ్యతిరేకం కాదు అని అంటున్నారు. మరి సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ప్రజలకి న్యాయం చేకూర్చే విధంగా అటు ఫండ్ తీసుకురావడం కానీ ఇల్లులు కట్టించవచ్చు అని మీరు అభిప్రాయపడుతున్నారు? తప్పకుండా మన డబ్బు మొత్తం మీరు తీసుకుపోతున్నారు కదా. తెలంగాణలో ఉండేటువంటి డబ్బును మీరు కొనబోతుంది ఎంత, మాకు ఇస్తుంది ఎంత? కనీసం పేదోళ్ళకి ఇవ్వండి. మీరు పేదోళ్ళకి మా డబ్బు తీసుకుపోయి వేరే రాష్ట్రాలలో పెడుతున్నారు కదా, నీ దగ్గర పెట్టుకున్నావు కదా. ఇప్పుడు సబరామతికి కానీ అక్కడ ఉండేటువంటి మీరు చేసినటువంటి మన గంగా నదికి కానీ పెట్టారు కదా. మేము అడ్డం పడ్డామా? పెట్టనియండి, వాళ్ళు కూడా మన ప్రజలే. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తలేం.
మీరు కూడా వ్యతిరేకించకండి, మీరు కూడా దానికి ఇంకా మద్దతు ఇవ్వండి. మీరు తీసుకొచ్చిన డబ్బును మీరు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి, కిషన్ రెడ్డి గారు మీరు ఈ పార్లమెంట్లో మీరు ఒక మంత్రి, మీకు ఏమాత్రం కూడా దమ్ము ధైర్యం ఉంటే మీరు అక్కడ డబ్బులు మోడీతోని ఫైట్ చేయండి. నీకు పదవి మీద ప్రేమ ఉంటే మోడీని అడగవు, పదవి మీద కాదు నా కోట్లేసిన పేద ప్రజల మీద ప్రేమ ఉంది అని అనుకుంటే నువ్వు పేద ప్రజల కోసం మోడీ గారి దగ్గర మీరు కూర్చొని డబ్బులు తెచ్చుకోండి. మీరు మోడీ దగ్గర పోయి మోకాలు అడ్డగించిందంటే మీరు మీ పదవులు కాపాడుకోవడానికే తప్ప ఓట్లేసిన పేద ప్రజల కోసం కాదు అని మాత్రం మేము అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సబర్మతి కావచ్చు, గంగా నది, వీటన్నిటిని కూడా శుభ్రపరిచారు, ఎంతో ఆదర్శంగా నిలిచారు, అందరూ స్వాగతిస్తున్నారు. మరి మూసి ఎందుకు అంటే ఇక్కడ హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందొద్దు, ప్రజలు మంచి వేలో వెళ్ళొద్దు అని భావిస్తున్నారా వాళ్ళు? ఉద్దేశం వాళ్ళు అదే భావిస్తున్నారు. మరి మోదీ ఉద్దేశం మీరు బీజేపీ పార్టీయా లేకపోతే తెలంగాణలో సపరేట్ బీజేపీ పార్టీ ఉందా నాకు తెలియదు. తెలంగాణలో ఉండొచ్చు, సపరేట్ ఎందుకు ఉంటుంది అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒకటే. వాళ్ళు 10 ఏళ్ళు చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి కొబ్బరి నీళ్ళలాగా చేస్తున్నటువంటి బుద్ధిమంతుడు మొన్నటి వరకు ఒక అతను చెప్పిండు కాబట్టి వాళ్ళని నమ్ముతలేరు కాబట్టి వాళ్ళు ఒకటై అక్కడ బీజేపీ అక్కడ చేస్తే పర్వాలేదు, వీళ్ళకి ఇప్పుడు ఒక్కటై చేస్తున్నటువంటి కపట నాటకం, పేదవాళ్ళ మీద కపట ప్రేమ మాత్రమే అని చెప్పి. మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అంటున్నారు, కానీ బీఆర్ఎస్ మాత్రము బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి అంటుంది. అమ్మ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బీజేపీ ఇంటి మీద కాంగ్రెస్ పార్టీ కాకి కూడా వాడదు. వాళ్ళు కూడా మా దగ్గర వాడడానికి వీలు లేదు. కాబట్టి మేము ఎప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ అనేది అసలు ఎప్పటికి కలవనటువంటి చరిత్ర. మీరు కలుస్తారు, మీరిద్దరూ పార్లమెంట్లో రాజ్యసభలో అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిన వాళ్ళు మీరు. ఎప్పుడు మీరు బీజేపీతో అంటగట్టుకొని ఉన్నోళ్ళు మీరు. కేవలము బయట చూస్తేందుకేమో మీరిద్దరు అలాగుంటారు. మరి నువ్వు జైలుకు పోవాలనుకునే ప్రయత్నాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నావా? ఉన్నది గవర్నర్ గారి దగ్గర పోయి నువ్వు చేసిన తప్పుడు పనులను పెట్టిండ్రు. మరి నువ్వు జైలుకు పోకుండా ఇమీడియట్గా నీకు వాళ్ళు ఎట్లా టైం ఇచ్చిండ్రు? నువ్వు ఒక మంత్రివి కావు, లేకపోతే నువ్వు ఈరోజు ఒక సీనియర్ నాయకుడివి కాదు. నీకు ఎట్లా ఇప్పటికిప్పుడు టైం దొరికింది? రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు దొరకదు, రాష్ట్రాలలో ఉండే మంత్రులకు దొరకదు. కానీ నువ్వు ఏమీ లేని నీకు గంటల వ్యవధిలోనే నీకు సమయం ఇప్పించి జైలుకు పోకుండా నువ్వు ప్రయత్నం చేసుకుంటున్నావు కదా. నువ్వు జైలుకు పోకుండా మీ చెల్లెని బయటికి తెచ్చుకున్నావు కదా. ఎవరి వల్ల? బీజేపీ మీరిద్దరు ఒకటే. బయట మాత్రము నమ్మరు ప్రజలనేటువంటి దాంతో మీరు కపట ప్రేమతోని ప్రజలను మోసం చేస్తుండ్రు. కాబట్టి మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. మేము 100 మూసి పరివాహక ప్రాంతాన్ని 4 జిల్లాలను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పి తెలియపరుస్తున్నాం. సార్, ఫైనల్లీ అటు బీజేపీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఏం చెప్తారు ఈ మూసీ గురించి? ఇప్పటికైనా చెప్తున్నా, మీరు చెయ్యలేదు, మేము చేస్తుంటే అడ్డం పడకండి. మేము మా కోసమో మా స్వార్థం కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినాక ఈయన 1,00,000 కోట్లు దోసుకుందామని ఏదైతే మీరు మాటలు చెప్తున్నారో పనే మొదలు కాలే, పైసలేదు ఇయ్యలేదు, మీరు దోసుకున్నారంటే మీ మాటలు ఎవడు నమ్ముతాడు? రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పిండు ఒక మాట, మేము ఇవి చెయ్యాలంటే మీరు చేసిన మీరు చేసిన కబ్జాలన్నీ బయట తీస్తే చాలు అన్నాడు. అంటే మీకు బుద్ధి ఎక్కడనన్నా రాలేదు. కాబట్టి మీరు దోసుకున్న బుద్ధి రేవంత్ రెడ్డి దగ్గర లేదు. మీ దోసుకున్న బుద్ధి మల్రెడ్డి రంగారెడ్డి తప్పకుండా బయట పెడతాడు.
ఈరోజు ఈడీ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లను ఈరోజు ఎంక్వైరీ చేస్తుందో అదే ఎంక్వైరీ కేసీఆర్ కుటుంబం మీద చేసినటువంటి అధికారుల మీద చేపించేటువంటి కార్యక్రమం ఇయ్యల్ల కాకుండా రేపు జరుగుతుంది. మేము తప్పకుండా, నేను రంగారెడ్డి జిల్లా బిడ్డను కాబట్టి, రంగారెడ్డి జిల్లా గడ్డ మీద పుట్టిన రంగారెడ్డి జిల్లా ప్రజల కోసమైనా నా పదవి త్యాగం చేసినా సరే వాళ్ళని రక్షించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చూస్తున్నాం కదా, ఏదైతే మూసి అభివృద్ధికి చేతనైతే సహాయం చేయండి, అంతేగాని అడ్డుపడకండి. అటు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రత్యేక నిధులు ఇచ్చి ఇటు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మేము సహాయం చేసి వాళ్ళకి ఇళ్ళని కేటాయిస్తున్నాం, అందులో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలి. మూసి అభివృద్ధికి మాత్రం అడ్డుపడితే అసలు సహించేది లేదు అని చెప్తున్నారు అటు ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కెమెరామెన్ అనిల్తో సుజాత, హైదరాబాద్.